చూపే బంగారమ్మయ్యన్నే ఇంటి మీద కూర్చునే కూతురు కూర్చో దాంట్లో ఏమన్నదా కానీ ఇలా దిగుతూ తెలుసదబ్బా లోతో కట్ట మీద కూర్చొని కూతలు కూసే దాంట్లో ఏముండదు కానీ నీళ్ళలో దిగితే తెలుసదబ్బా లోతు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా? ఫైర్ నీ ఎవ్వ తగ్గేదేలే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా సూపర్ సక్సెస్ టాక్ తో దూసుకుపోతుంది. ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఆ సినిమా అభిమానులకి ఒక ఫీస్ట్ గానే ఉంది. నిజమే, ఆ సినిమాలో ప్రతి క్యారెక్టరు, ప్రతి పాట, ప్రతి సీను అందరికీ ఇప్పటికీ కళ్ళ కట్టినట్టుగా గుర్తుండిపోతూ ఉంటుంది. అందులోనూ అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చిత్తూరు యాసలో ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయాడు. వన్ మ్యాన్ షోలా తీసుకెళ్లాడు సినిమా అంతటిని. అందులో బుల్లి అల్లు అర్జున్, అదేనండి చిన్ని పుష్పరాజ్, గుర్తున్నాడా? కర్లీ హెయిర్తో ముద్దుగా స్టైల్గా కాళ్ళ మీద కాలేసుకుంటూ కనపడతాడే, తనే ధ్రువన్. ధ్రువన్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. తనతో మాట్లాడి పుష్ప ముచ్చట్లు తెలుసుకుందాం. హాయ్ ధ్రువన్. హాయ్. పలికావే, ధ్రువన్ అంటే పలుకో, పుష్పరాజ్ అంటేనే పలుకుతా అనుకున్నా నేను. హాయ్. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా. ఎంత బాగున్నావు తెలుసా సినిమాలో, అసలు నీకు జుట్టు, కర్లీ హెయిర్. అది విగ్. అది విగ్గా? నీది చాలా సాఫ్ట్ హెయిర్ కదా నాన్న, చాలా బాగుంది నీ హెయిర్. బట్ నువ్వు ఎంత బాగా యాక్ట్ చేసావు తెలుసా, బుల్లి పుష్పరాజ్ నువ్వు కదా, చిన్న అల్లు అర్జున్. చాలా చాలా బాగుంది యాక్టింగ్, చాలా న్యాచురల్గా. నువ్వు నార్మల్గా ఎలా ఉంటావో అలానే అనిపించింది, అంత బాగా చేసావు. నువ్వు కొంచెం ఇలా ఏడుపు మొహం పెడితే మా అందరికి ఏడుపు వచ్చింది తెలుసా. అది నేను ఏడకపోవడం వల్ల నాకు అది గ్లిజరిన్ బెటర్ మండిపోయింది. అయ్యయ్యో, అందుకే ఏడ్ చేసావా? అసలు ఫస్ట్ ఎలా వచ్చింది అవకాశం నీకు పుష్పలో? మస్తాన్ అంకుల్ ఇచ్చారు. అలాగే 18 pages ఆ సినిమాలో RRR పుష్ప ఈ సినిమా అన్నింటిలో అవకాశం ఇచ్చారు మస్తాన్ గారు. ఓకే, సో ఓకే, ఫస్ట్ ఎలా వెళ్ళావు నువ్వు? ఆడిషన్ ఏమన్నా ఇచ్చావా ముందు? ఇచ్చా. ఎట్లా, ఏమి ఇచ్చావు ఆడిషన్? అంటే ఫొటోస్ తీసాము. ఓకే, స్టైల్గా ఫోటో తీసారు అంతేనా? అంటే డైలాగ్ ఏమైనా చెప్పమన్నారా? డైలాగ్స్ కూడా ఉన్నాయి దాంట్లో. ఆ సినిమాలో డైలాగ్స్ కూడా నేర్చుకున్నా. ముందే చెప్పారా నీకు? ఓకే ఓకే, అంతా ఓకే అయిపోయింది. నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్గా కన్ఫర్మ్ అయిపోయావు. షూటింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏ సీన్ తీశారు? షూటింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ సీన్ క్రైమ్ సీన్ తీశారు. ఓకే, అదే గేట్ ఏమో మా డాడీ ఏమో తీసి బయటికి పోండి అంటారు కదా, అప్పుడు కింద పడేస్తారు కదా, అదే అదే ఆ సీన్ ఏమో బాగా వచ్చింది. అలాగే నాకు బాగా నచ్చింది. ఆ సీన్ ఫస్ట్ తీసారా? ఓకే, ఎక్కడ ఇది? సారథి స్టూడియోలో జరిగింది కదా షూట్. ఓకే, అక్కడ జరిగింది ఫస్ట్. అజయ్ కదా, అజయ్ గారే కదా నిన్ను తోసేస్తారు బయటికి పంపించేయండి అని చెప్పి. మరి నువ్వు అలా పడిపోతే నీకు దెబ్బ తగలలేదా? తగలలేదా ఏమి? నీకు ఏడుపు వచ్చిందా మరి? అక్కడ అది చాలా ట్రాజడీ సీన్ కదా, ఏడవాలి కదా. అంటే డబ్బింగ్స్ కూడా నేను చెప్తాను. నాకు 3 years నుంచి ఇష్టం. మరి నీకు అక్కడ ఏడుపు వచ్చిందా ఆ సీన్లో? ఏడుపు వచ్చింది. గ్లిజరిన్ పెట్టారు. ఇంకా ఎక్కువ ఏడ్ చేసావా మరి? ఏమన్నారు అప్పుడు డైరెక్టర్ సుకుమార్ గారు? ఏమన్నారు? ఏమని లేదు, నేను ఏడుస్తుంటే ఆయనకు కూడా ఏడుపు వచ్చిందంట. అవునా, అలా చెప్పారా? సో అంత న్యాచురల్గా చేసావన్నమాట నువ్వు. మీ మదర్ క్యారెక్టర్ ఉన్నారు కదా, ఆమెతో ఎట్లా ఉంది? బాగా మాట్లాడుతుందా ఆమె? ఏమన్నారు నిన్ను? మీ ఇద్దరే కదా ఉండేది, ఎప్పుడు చేపట్టుకునే ఉంటారు కదా. ఆమె ఏం మాట్లాడారు మీతో? ఆంటీ నేను చాలా చేసాము. ఆంటీ వేడి గుడ్ అన్నారు. అలాగే నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అన్నారు. చెప్పారా నీకు అన్నీ? వావ్. రైట్, మీరు ఒక డైలాగ్ చెప్తావా పుష్పలో? చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా? ఫైర్ నీ ఎవ్వ తగ్గేదేలే. అమ్మో, ఒక్కసారి పిచ్చి ఎంత పెంచేసావు. ఆ స్టైల్ చాలా బాగుంది నాన్న నిజంగా. నేను సినిమా చూసినప్పుడు ఫస్ట్ నీ సీన్స్ అవి గుర్తు తెచ్చుకుంటారు కదా వాళ్ళు, అంటే ఇలా కాలు వేసుకుని ఇలా
ఎగ్జాక్ట్లీ అది. ఇల్లు ఖాళీ చేయించేస్తూ ఉంటే సామాన్లు బయట పడేస్తుంది, మెడలో చైన్ లాక్కెళ్ళిపోతారు కదా, అప్పుడు నువ్వు ఇలా స్టైల్గా చూడు, ఒకసారి ఎలా కూర్చుంటావు చూపి. ఒక చేయి పైకి లేపాను. ఒక చెయ్యి పైకి లేపావు. ఎవరు చెప్పారు అట్లా చెయ్యమని నీకు? కుమార్ గారేనా? అలాగే తగ్గిదలే కూడా చెప్పాను అక్కడ. ఇప్పుడు నీకు అవన్నీ ఎవరు చెప్పారు, ఇలా చెయ్యి పెట్టి ఇలా ఉండాలని కానీ? సుకుమార్ సార్. ఓకే, ఏమంటారు అంటే నువ్వు ఏదైనా సీన్ చేసేటప్పుడు తిట్టారా నిన్ను, అలా కాదు ఇలా చెయ్యి అని అనటం కానీ ఏదైనా? ఏమనలేదు. ఏమని పిలుస్తారు నిన్ను? పుష్ప. పుష్ప అని పిలిచేవాళ్ళ? వావ్. అంటే అలాగే అజయ్ గారితో సీన్స్ ఉన్నాయి కదా నీవి? అంటే 3 సినిమాలు నేను చేసా అజయ్ అన్నతో. అవునా? అది 18 pages, రాంపోతినేని, పుష్ప. అండ్ పుష్పలో మరి ఆయనతో నటించావు కదా స్కూల్లో, ఒక స్కూల్ సీన్ ఉంటుంది కదా, నువ్వు ఆ స్కూల్లో శంకర్ నా కొడుకులు కాదనేసి ఇలా వేసేస్తాయి కదా. సో అప్పుడు నీకు మరి ఏడుపు రాలేదా? ఏడుపు రాలేదా? ఓకే, ఎంతసేపు జరిగింది షూటింగ్ స్కూల్లో? 1 day చేశారా? ఓకే, తను వచ్చి అప్పుడే కదా చెయ్యి ఇలా అయిపోతుంది నీకు? అది కోపం వచ్చినప్పుడు మాత్రమే పైకి లేపుతా. ఓకే, కోపం వచ్చినప్పుడు లేపుతావు. ఏమంటే అక్కడ డైలాగ్ గుర్తుందా? పుష్పరాజ్. గట్టిగా చెప్పు, నీ పేరేంటి? పుష్పరాజ్ అని పలక కొడతారు. పలక అలాగా పగలు 20 పలకలు కొట్టేసారు. ఎన్ని? 20. 20 పలకలు పగలు కొట్టావా? మరి ఏమనలేదా నిన్ను? అది 2 పలకలు, అది ఫిక్స్ చేసి మళ్ళీ ఇచ్చారు, మళ్ళీ పగలు కొడతారు. కానీ ఏమో మళ్ళీ అతికిచ్చేసి ఏమో గ్రాఫిక్స్ లో అక్కడ ఇలా పెడతారు కదా, ఫొటోస్ తీస్తారు కదా, అది అక్కడ పరికిరిగిపోయింది కదా, పరికిరిగిపోయినప్పుడు కూడా అలా పెట్టారు. ఆ పేరు పుష్పరాజ్ అని గట్టిగా నువ్వు పగలు కొట్టేసి అది అతికి మళ్ళీ ఇచ్చారా నీకు? సో 20 times పగలు కొట్టావు నువ్వు. రైట్, మరి ఏమన్నారు అలా చేసిన తర్వాత? సుకుమార్ సార్ ఏమన్నారు నిన్ను? గుండెమ్మో ఇలా ఇచ్చారు. అప్పుడు మీ డాడీతో అమ్మో నువ్వు మీ మమ్మీ అమ్మ తిరుపతి వెళ్ళిపోయామని చెప్పు అంటే, నేను చెప్పేసాను సార్ అంటామో, ఓకే అలా అయితే మీ చెల్లికి చెప్పా, మీ చెల్లికి చెప్పలేదు కదా అనేసి అంటే, చెప్పలేదు సార్ అంటే అన్నప్పుడేమో గుండె సీన్ వెనకాల చిరిగిపోయింది. చిరిగిపోయి హెయిర్ బయటకు వచ్చేసింది అనేది. మరి ఎట్లా తర్వాత మళ్ళీ అతికిచ్చారా? ఇలా కట్ చేసిన ముక్కేమో తీసుకుని వచ్చి వెనకాలతో అతికిచ్చారు అంతే. సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకేమో ఆకలేసింది సార్ అంటే అంతా ఆపేసి, కెమెరా కూడా ఆపేసి, తర్వాత ఏమో అమ్మని పిలిచామో మొత్తం బోన్ చేయించారు. అలాగే నాకు అది చాలా బాగా అనిపించింది. అలాగే నా కోసం అందరూ వెయిట్ చేశారు. థ్యాంక్ యూ సుకుమార్ అంకుల్. అజయ్ అన్న ఏమన్నారు? అజయ్ అన్న కూడా అది బయటికి వాడిని అన్నప్పుడేమో నేను వెళ్ళామో హాయ్ అన్న అని చెప్పాను. ఏ హాయ్ నువ్వేంట్రా ఇలా అయిపోయావు అన్నాను. ఇది బిగ్ నా రియల్ షర్ట్ బిగ్ లోపల ఉంది అని చెప్పి. నువ్వు సినిమా చూసావా? 2 times చూసా. 2 times చూసావా? ఏమనిపించింది సినిమాలో చూసుకున్నప్పుడు నువ్వు చూసుకున్నప్పుడు? యాక్చువల్గా బాగా అనిపించింది, నాకు బాగా చేశాను అన్నట్టుగా అనిపించింది. మరి హీరో పుష్పరాజ్, పెద్ద పుష్పరాజ్తో మాట్లాడావా నువ్వు? అల్లు అర్జున్ గారితో మాట్లాడలేదా? నువ్వు ఉంటే ఆయన ఎలా ఉంటారు? చిన్నప్పుడు నువ్వే అల్లు అర్జున్ కదా కదా, కానీ తర్వాత ఎప్పుడు కలవలేదా? ఆడియో ఫంక్షన్ కి కలిసా. ఏమన్నారు? కానీ చూసారు, చూసిన కూడా మా ఇంట్లో మాట్లాడుతున్నా. ఓకే, నీకు ఏ పాట నచ్చింది ఇందులో? నాకు అన్నిటికన్నా శ్రీవల్లి సాంగ్. పాడతావా? పాడు. చూపే బంగారమ్మయ్యనే శ్రీవల్లి మాటే మాణిక్యమయ్యనే, చూపే బంగారమ్మయ్యనే శ్రీవల్లి మాటే మాణిక్యమయ్యనే. ఓకే, ఆ పాట ఇష్టం అనమాట అతనికి, శ్రీవల్లి సాంగ్. అందులో ఒక స్టెప్ వేస్తారు కదా పుష్పరాజ్. ఏం మాట్లాడతాను నీతో? ఎలా ఉంటాడు జగదీష్? ఫస్ట్ లో మాత్రం నేను అందరితో కలిసినప్పుడు చాలా జోష్గా అన్నాను. అన్న నాకు పట్టుకుని అలాగే పైకి ఎక్కించారు. కాదు, నువ్వు చిన్న అల్లు అర్జున్ కదా, మరి జగదీష్ అన్న పెద్ద అల్లు అర్జున్ కి ఫ్రెండ్ కదా, మరి నీతో ఎలా ఆడుకున్నాడు? ఆయన కూడా చిన్నగా ఉండాలిగా కదా? కనిపించలే నీతో పాటు కనిపించారు కదా, అంటే చిన్న అల్లు అర్జున్ కదా, పెద్ద కనిపించారు కదా, అది. రైట్, మొత్తంగా ఏమనిపించింది నీకు పుష్ప టైంలో? బాగా హ్యాపీగా ఎప్పుడు ఫీల్ అయ్యావు? నేను ఫస్ట్ డే వెళ్ళినప్పటి నుంచి
నేను సుకుమార్ సార్ ఏమో ఫ్లైట్ లో జర్నీ చేసాము. ఓ అక్కడ వాటర్ ఫాల్స్ లో కొంచెం జ్వరం వస్తే మందులు వేశారు. అందుకే నేను ఫస్ట్ డే వెళ్ళినప్పటి నుంచి కూడా నాకు సినిమాలో చేస్తున్నాను అనేసి బాగా ఇంట్రెస్ట్ ఉండేది. హ్యాపీగా అనిపించిందా నీకు? సో నువ్వు ఎప్పుడు లొకేషన్లో అల్లు అర్జున్ గారిని చూడలేదా? నువ్వు ఉన్న టైంలో లేరు, నీ పార్ట్ కంప్లీట్ అయిపోయి. ఎన్ని రోజులు చేసావు మొత్తం పుష్ప షూటింగ్? 10 days. 10 daysలో అయిపోయింది. ఎక్కడెక్కడ? హైదరాబాదేనా? హైదరాబాద్ లో కొన్ని సీన్స్ తీశారు, అంతా అక్కడ రాజమండ్రి దగ్గర మిగతా షూట్ చేశారు. 2 times వెళ్ళాం. 2 times వెళ్ళావు. పుష్ప 2 ఎప్పుడు నాన్న మరి? సస్పెన్స్. అబ్బో సస్పెన్సా? చెప్పవా నువ్వు? షూటింగ్ అయిపోయిందా? నీ పార్ట్ అయిపోయిందా? ఇంకా ఉంది. మరి స్టోరీ అని చెప్తావా నాకు? చెప్పను. చెప్పవా? ఆల్రెడీ చూసేసాక ఇంకేం చెప్పాను. పార్ట్ 2 స్టోరీ. Part పార్ట్ 2 two చూసా నేను, బాగుంది చాలా. అది మీరు థియేటర్ లో చూడండి. నేను చెప్పను. థియేటర్లో చూడాలా? నిజంగా చాలా చాలా బాగుంది సినిమా. నీకు ఎట్లా అనిపించింది సినిమా చూసిన తర్వాత? నాకు హ్యాపీగానే అనిపించింది. ఏమన్నారు మొత్తం షూటింగ్ అంతా అయిపోయాక? ఆయన ఏం చెప్పారు నీతో? వెరీ గుడ్ అన్నారు. కీప్ ఇట్ అన్నారు. కీప్ ఇట్ అప్ అన్నారా? బాగా చేసావు అని చెప్పారా? నేను పుష్ప 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 అన్నానే పిలుస్తారు అందరూ. అలాగే పిలుస్తారా నిన్ను? అందరూ, సుకుమార్ సార్తో పాటు. మరి ఇంత మంచి సినిమాలో నువ్వు నటించావు, నీ ఫ్రెండ్స్ అందరూ ఏమంటారు? నేను ఇంకా స్కూల్కి వెళ్ళా. ఫోన్ చేయలేదు ఎవరు? ఆన్లైన్ క్లాసెస్ కదా, ఇంట్లోనే కూర్చొని చదువుకుంటున్నాను నేను. ఓకే. మరి షూటింగ్ టైం అప్పుడు స్కూల్ క్లాసెస్ అటెండ్ అవ్వకపోతే ఏమనలేదా టీచర్స్ వాళ్ళు? నేను కరోనా రాకముందు బచ్పన్ ప్లే స్కూల్ ఉండేవాడిని. అక్కడ మాత్రం మామూలుగా కాదు, రోజు నువ్వు పెద్ద హీరో అయ్యవా అనుకో, మమ్మల్ని గుర్తుపెట్టుకుంటావా అంటే అడిగేవాళ్ళ. మరి ఇప్పుడు మరి నువ్వు సినిమాలో కనిపించావు కదా, వాళ్ళు ఫోన్ చేస్తారా నువ్వు సినిమాలో చేసావు అని? నా దగ్గర ఫోన్ ఉంటుంది కదా, మమ్మీ వాళ్ళు చేస్తారు. వాళ్ళకి చాలా చాలా బాగుంది నీ యాక్టింగ్, చూసాము. ముద్దుగా కనిపించావు నువ్వు, చక్కగా అందంగా హీరో లాగా కనిపించావు. బుల్లి హీరో కదా నువ్వు, బుల్లి పుష్ప. మరి ఒక్కసారి ఒక్క డైలాగ్ చెప్తావా లాస్ట్ లో? సునీల్ అన్న డైలాగ్ చెప్తా. ఓకే. గట్టి మీద కూర్చునే కూతురు కూర్చో, దాంట్లో ఏమన్నది కానీ ఇలా దిగుతూ తెలుస్తుంది బా లోతో. అది ట్రైలర్ లో వచ్చింది కదా, చూసి నేర్చుకున్నా. మమ్మీ నేర్పించారు. చక్కగా వెళ్ళావు షూటింగ్ కి. మమ్మీ అయినా తీసుకోలేదు నేను. మరి మమ్మీకి ఏం చెప్తావు? మమ్మీ ఏమో చాలా కష్టపడుతుంది, అలాగే మై డాడీ ఇస్ మై హీరో, మై మామ్ ఇస్ మై లైఫ్. వావ్, వెరీ గుడ్. ఈ మాట అన్నావు కదా, బాగుంది. వెరీ గుడ్ బాయ్. ఇలాగే అనాలి. నువ్వు ఒక్కడివేనా? తమ్ముడు చెల్లి అన్న? చెల్లను. నెక్స్ట్ ఇంకా ఏం మూవీస్ లో యాక్ట్ చేస్తున్నావు? మా చెల్లని వజ్రవర్గం. ఓకే. రాంపోతునేని సినిమాలో చేస్తున్నా. ఆది అన్న సన్ 18 pages వస్తుంది. ఓకే. సో ఈ సినిమాలో నెక్స్ట్ కనిపించబోతున్నావు అనమాట నువ్వు, రైట్? సో మరి నీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం సుమన్ టీవీ తరఫు నుంచి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు బోల్డెన్ కబుర్లు మాకు చెప్పు. ఒక్కసారి ఆ స్టైల్ ఒకసారి కాలు మీద కాలేసుకుంటావా? స్టైల్గా చూడు. ఎస్, దట్ ఈస్ ధ్రువన్ పుష్ప. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. అలాగే సుమన్ టీవీలో అందరికి బాయ్ బాయ్. లవ్ యూ. అబ్బా, థ్యాంక్ యూ. తీసేసుకుంటాం అన్ని. థ్యాంక్స్ నాన్న.